నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, ఒక మనిషి ఒక జన్మంటూ ఎత్తిన తర్వాత రకరకాల కష్టాలు ఉంటాయి, సుఖాలు కూడా ఉంటాయి. రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, రెండిటిని అనుభవించుకుంటూనే వెళ్లాల్సి ఉంటుంది ఎవరికైనా. కానీ కష్టం వద్దు, మాకు అసలు కష్టం మా కాంపౌండ్ వాళ్ళు దాటద్దు అని అంటూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఖచ్చితంగా కష్టం ఉంటుంది, దాని వెనకాలే సుఖం కూడా ఉంటుంది. అయితే ఈ కష్టాన్ని అధిగమించడం అనేది ఒక్కొక్కసారి చాలా కష్టతరం అవుతుంది. అంటే భరించలేం మనం. వద్దురా ఈ జీవితమే వద్దు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో ఎట్లా కష్టాన్ని అధిగమించటం ఎట్లా? ఏదైనా రెమెడీస్ ఉన్నాయా మీ దగ్గర? చాలా మంచి ప్రశ్న. మనిషి అన్నాక, జీవితం ఎత్తాక అందరూ ఒకటే అనుకుంటారు. కానీ ప్రతి మనిషి 2 బ్యాంక్ అకౌంట్లు పట్టుకొస్తాడు. పాపం, పుణ్యం. ఈ పుణ్యం అనేది పాపం కరిగిన తర్వాత మొదలవుతుంది. పాపం కరిగించాలి కదా. కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు నెలకు ₹1,00,00,000 సంపాదిస్తారండి అని నేను చెప్తే మీరు నమ్మరు బేసిక్గా. కానీ మీకు ఆ పుణ్యం ఉంది. కానీ బ్లాక్లో మీకు ఆ పాపం అనేది బ్లాకేజ్ క్రియేట్ చేసింది. ₹1,00,000 దగ్గర ఆపేసింది మిమ్మల్ని. కానీ మీరు ఆ ₹1,00,00,000 దాకా వెళ్ళగలరు. ఆ బ్లాకేజ్ క్లియర్ చేయాలి, అంతే కదా. సో బ్లాకేజ్ క్లియర్ చేయాలి అంటే 2 దారులు ఉంటాయి బేసిక్గా. ఇప్పుడు మన చంద్రుడిని చూస్తాము. చంద్రుడు అమావాస్య రోజు ఎంత ఏమి కనిపించదు, శూన్యం. పౌర్ణమి రోజు పూర్తిగా కనిపిస్తాడు. కానీ ఏంటి? పూర్ణం కరెక్ట్. కానీ ఆ పూర్ణం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఆలోచిస్తే, చిన్నగా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ కదా. పంచమి, దశమి అలా పౌర్ణమి దాకా వెళ్తుంది. అదే అమావాస్య తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఇదే మన కాన్సెప్ట్. అమావాస్య, పౌర్ణమి. ఇప్పుడు జీవితం అనేది దేవుడు చంద్రుడు ఈ అమావాస్య, పౌర్ణమి ఊరికే క్రియేట్ చేయాలి, ఒక సైకిల్ ఇది. అరే మనిషి సైకిల్ కూడా ఇలానే, నీ జీవితం కూడా ఇలానే నడుస్తుంది. సింబాలిక్గా బాగా చెప్పారు, సింబాలిక్గా. కానీ జనాలకి అది ఎక్కదు. కష్టం వద్దు అసలు. ఇప్పుడు 2 దారులు ఉంటాయి. ప్రతి మనిషికి కష్టం ఉంటుందండి. ఒక యాచకుడు ఉండొచ్చు, ఒక చెప్పులు కుట్టేవాడు ఉండొచ్చు, లేకపోతే కొన్ని రోగాలతో శాపగ్రస్తం ఉన్న కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నువ్వు పాపం మొదలైంది, పాపం కరుగుతుంది. ఇప్పుడు మన 2 దారులు చెప్పేది, శాస్త్రం చెప్తుంది. లలిత అమ్మవారిని పౌర్ణమి రోజు వేడుకోండి, లేదంటే అమావాస్య రోజు కాళీదేవిని వేడుకోండి. ఇప్పుడు పాయింట్ ఏంటి? నాకు కష్టం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నొప్పి ఉంది, ఇక్కడ నుంచి ఈ చేయి నుంచి ఇక్కడ దాకా నొప్పి ఉంది, ఓకే, కొంచెం ఉంది. ఇప్పుడు నేను పౌర్ణమి రోజు అమ్మ లలిత త్రిపుర సుందరి నా కష్టాలన్నీ తీర్చేయి అని నేను కోరుకున్నాను అనుకోండి. పౌర్ణమి ప్రాసెస్ ఏంటి? మెల్లిమెల్లిగా స్లోగా ఆ ప్రాబ్లం అనేది పెరుగుతుంది. పెరిగి లాస్ట్లో ఎక్కువ అయిపోయి తర్వాత వెళ్ళిపోతుంది. అంటే ఇదేంటి 15 years 15 months పడవచ్చు కదా. అంటే నీ ప్రాబ్లంను లలిత అమ్మవారిని వేడుకుంటే స్లోగా హీల్ అవుతుంది. ఎవరికైనా ప్రాబ్లం స్టార్ట్ అయితే ఎలా, మీరు చూడండి, ఎవరికైనా ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, కింద పడతాడు, అది అలా పెరిగి వాస్తుంది బాగా కదా, తర్వాత వెళ్ళిపోతుంది. సో ఇక్కడ లలిత అమ్మవారు ఏంటంటే, మీరు వేడుకుంటే స్లోగా 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రాబ్లం అనేది మెల్లిగా క్లియర్ అయిపోతుంది. కాబట్టి పౌర్ణమి రోజు తప్పకుండా లలితా త్రిపుర సుందరిని అమ్మవారిని వేడుకోవాలి, లేకపోతే దుర్గాదేవిని అనుకోవచ్చు, మీరు వేడుకోండి. సపోజ్ ఓపిక లేదు,
అమావాస్య రోజు కాళీదేవి, ఇప్పుడు మనం చూస్తాము బ్లాక్ కలర్ షర్టు బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని నల్ల బొట్టు పెట్టుకుంటారు, కాళీదేవి ఉపాసకులు. వీళ్ళు ఏంటంటే అమావాస్య రోజు కాళీదేవిని వేడుకుంటారు. ఫలక్నామా కాళీదేవి టెంపుల్లో అమావాస్య రోజు కుప్పల కుప్పల జనాలు, 5,000 మంది ఉంటారు మినిమం. రోడ్డు మీద నుంచోడానికి ప్లేస్ ఉండదు. అక్కడ ఎంఎంటీఎస్ స్టేషన్ ఉంటుంది. ఒక్కసారి ట్రైన్ ఆగిందంటే 500 మంది దిగుతున్నారు. ఎందుకు రీజన్ అడగొచ్చు. ఇమ్మీడియట్ క్లియరెన్స్. నువ్వు వచ్చి వేడుకున్నావా ఆ రోజు, త్వరగా ప్రాబ్లమ్ సాల్వ్, ఇమ్మీడియట్ గా బాంబే వెళ్ళినట్టు పేలుతుంది నీ ప్రాబ్లం. కానీ గుర్తుపెట్టుకో, ఆ నొప్పి కూడా ఆ రోజు పగిలిపోతుంది రాత్రి. నీకు కలగలే నీళ్ళు వస్తాయి. ఇంపాక్ట్ చాలా హెవీగా ఉంటుంది. కానీ పోవడం కూడా జరుగుతుంది. పోవడం నెక్స్ట్ డే ఇంకా అయిపోయింది, ఇంకా క్లియర్ అయిపోతుంది మెల్లిగా స్లోగా. మేజర్ పోర్షన్ ఏదైతే ఉందో అది అయిపోయింది, అది అనుభవించేస్తాం. కానీ విపరీతంగా వచ్చేస్తుంది. అప్పున్నావు ఎవరికో, ఈఎంఐలు కడుతున్నావు, లేకపోతే ఏదో పూర్వజన్మలో ఎవరికో అప్పున్నావు, ఒకటే రోజు 10 లక్షలు ఎగిరిపోతాయి నీవి, ముందే చెప్తున్నా. అదే ఇప్పుడు నీకు లలిత త్రిపుర సుందరిని వేడుకుంటే స్లోగా స్టడీగా నెలకు ₹1,00,000 పోతాయి. 10 నెలల్లో 10 లక్షలు పోయాయి. ఇక్కడ ఏంటి, ఒకటే రోజులో ఒకటే నైట్లో 10 లక్షలు ఎగిరిపోతాయి, కింద మీద అయిపోతావు. కానీ నెక్స్ట్ డే నీ పాపం అంతా ప్రక్షాళన. క్లియర్. దాన్ని యాక్సెప్ట్ చేయలేం కదండి, అన్ని డబ్బులు పోతాయి అంటే కనుక. నేను ముందే చెప్తున్నా, అదే మీకు దమ్ము ధైర్యం ఉంటే అమావాస్య రోజు కాళీదేవి అమ్మవారిని వేడుకోండి, నా కష్టాలు తొలగించే తల్లి. లేదు స్లో అండ్ స్టడీగా క్లియర్గా నీట్గా లలితా త్రిపుర సుందరి పౌర్ణమి రోజు వేడుకోండి. ఇది ఇప్పుడు కాదు, కొన్ని 100,000 సంవత్సరాల నుంచి హిందూయిజం వచ్చి నాకు తెలిసి 10-12,000 సంవత్సరాలు అయింది. అప్పుడు నుంచి ఈ రెండు అయితే చాలా క్లియర్గా ఉంది. కాళీ, లలితా త్రిపుర సుందరి వీళ్ళిద్దరు సపరేట్ భక్తులు. అప్పుడే మనకు చూస్తే శివ భక్తులు విష్ణు భక్తులు ఉండేటవాళ్ళు. సేమ్ ఇలానే కాళీదేవి భక్తులు, లలితా త్రిపుర సుందరి భక్తులు ఉండేవాళ్ళు. వీళ్ళు చాలా స్లోగా స్టడీగా ఉంటారు, వీళ్ళు మాత్రం చాలా ఉగ్రంగా ఉంటారు. ఏదైనా ఇప్పుడు కాళీదేవి ఉపాసకులు ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ టు ఫేస్ ఎదుర్కొంటారు. వీళ్ళు చాలా పద్ధతిగా, అదే లలితా త్రిపుర సుందరి భక్తులు చాలా పద్ధతిగా స్లోగా జాగ్రత్తగా ఎదుర్కొంటారు. ఇప్పుడు మీ ఇష్టం మీరు ఎలా ఎదుర్కొంటారని, ప్రాబ్లంలని కాదు, జీవితాన్ని కూడా అలానే చూస్తారు వాళ్ళు. సక్సెస్ 2 మార్గాల్లో ఉంది, కానీ మీరు ఏ మార్గాన్న పోతారు అనేది పాయింట్. ఇప్పుడు శివుడు అడవుల్లో ఉంటాడు, వెంకటేశ్వర స్వామి అలంకరణ ఉంటుంది మొత్తం. చెప్పాలంటే ఒక రకంగా చెప్పకూడదు, కానీ విష్ణువు క్లాసు, శివుడు మాసు, చేంజ్ కూడా జరుగుతుంది వేరే వేరే అవతారాల్లో. కానీ ఇది బేసిక్గా ఇది ఒక రూల్ అర్థం చేసుకునేది. సో ఇది కూడా లలితా త్రిపుర సుందరి క్లాస్, కాళీ అమ్మవారు మాస్. అలా డైరెక్ట్గా చెప్పకూడదు, కానీ మీరు అర్థం చేసుకోండి. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ సాల్వ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే అమ్మవారే దిక్కు. చెప్పండి, ఫేస్ టు ఫేస్ మొత్తం అన్ని చెప్పండి, క్లియర్ అయిపోతుంది. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్తే.